దేశంలో 116 పెద్ద నదులున్నా వాటిని గరిష్ట ప్రయోజనదాయిగా మలుచుకునే చొరవ మనం చూపించట్లేదు. 14 రాష్ట్రాల్లో విస్తరించిన 7,500 కోస్తా తీరం మనకుంది. 14,500 కిలోమీటర్ల జల రవాణాకు ఇదంతా ఉపయోగించుకుంటే మనకి ఉపయోగపడుతుంది. దేశీయ నదీ మార్గాలను అభివృద్ధి చేసుకుంటే మరో 35,000 కిలోమీటర్లు నౌకాయానానికి బాటలు పడతాయి. అంటే చైనాలో అంతర్గత జల రవాణా మార్గాలు 1,00,000 కిలోమీటర్లు, కానీ మన భారతదేశంలో ప్రస్తుతానికి చాలా తక్కువ. కానీ మనకి అవకాశం ఉంది దాదాపుగా 40,000 కిలోమీటర్లను ఏర్పాటు చేసుకోవడానికి. ప్రస్తుతం భారతదేశంలోని రవాణాలో హైవేల వాటా 61%, రైలు వాటా 30%, నౌకాయానం ద్వారా 2.3%, వైమానికంగా 1.8%, మళ్ళీ అంతర్గత జల రవాణా వాటా కేవలం 0.4%. అదే ఆస్ట్రేలియాలో అయితే రవాణాలోని అంతర్గత జల రవాణా వాటా 17%, జర్మనీలో 11%. రోడ్డు మార్గాన సరుకు రవాణా ఖర్చు కిలోమీటర్కి ₹2.50 అయితే, రైలు ద్వారా ₹1.50 అయితే, జల మార్గం ద్వారా 0.25 అంటే 25 పైసలే అవుతుంది. చైనాలో 47%, ఐరోపాలో 40%, జపాన్ కొరియాలో 44%, బంగ్లాదేశ్లో 35% వాణిజ్యం ఈ జల రవాణా ద్వారానే జరుగుతుంది. ఆయా వస్తు ఉత్పత్తులు ఆకర్షణీయంగా ఈ జల మార్గం తయారు చేయడం వల్ల తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. మన దేశంలో ఈ అంతర్గత జల మార్గాన్ని అభివృద్ధి చేసి, నదులు అనుసంధానం చేసి, రవాణాకి చేపల పరిశ్రమను అభివృద్ధి చేసి, వారికి అనుకూలంగా గిడ్డంగులు నిర్మించి ఎగుమతులు దిగుమతుల యొక్క అవసరాలను పెంచుకోగలిగితే, వీటి ద్వారా అంటే దేశంలో నదులు, డ్యాములు అన్నిటి జలవనరుల ద్వారా మనం దాదాపుగా కొత్తగా 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అంటే జల రవాణాని అభివృద్ధి చేసుకోవడంతో పాటు, పర్యాటకంగా అభివృద్ధి చేసుకోవడంతో పాటు, చేపల పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకోవడంతో పాటు, ఖర్చు కూడా తగ్గించుకోవడం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయొచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.